హాయ్ పీపుల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాం మేము అండ్ టికెట్స్ ఎంత అండ్ టెంపుల్లో దర్శనం టికెట్స్, రాహుకేతు పూజకి దర్శనం టికెట్స్, ఆ టికెట్స్లో కూడా 500 బెస్టా, 750 బెస్టా, 1500 బెస్టా, ఇలా స్టెప్స్ ఉంటాయి కదా. ఆ స్టెప్స్లో ఏది బెస్ట్ అండ్ ఎందుకు బెస్ట్, ఇది ఎందుకు వద్దు, ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇన్ డీటెయిల్ వీడియో వద్దు, మాకు హై లెవెల్ డీటెయిల్స్ చాలు అని అనుకుంటే నేను సపరేట్గా షార్ట్స్ అనేది చేశాను అనమాట. మీరు షార్ట్స్ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. జస్ట్ ఎలా అంటే ఈ టైప్స్ ఉంటాయి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది. జస్ట్ ఇలా పైన డీటెయిల్స్ అయితే ఉంటాయి షార్ట్స్లో. ఇన్ డీటెయిల్ కావాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మేము ఎంటర్ అయిపోయాము. మేము మా ఊరు నుంచి అంటే కలికిరి నుంచి ఫస్ట్ పీలేర్ వరకు అయితే తీసుకున్నాము. కలికిరి నుంచి డైరెక్ట్ తిరుపతి వరకు తీసుకోవచ్చు, బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట, సీట్స్ లేవు. సో కలికిరి నుంచి పీలేర్ వరకు ఒక బస్, పీలేర్ నుంచి తిరుపతి వరకు ఒక బస్. సో ఆబ్వియస్లీ లేడీస్కి ఫ్రీ బస్ కదా. సో నార్మల్గా అయితే మాకైతే 200 పడింది అనమాట ఈచ్ పర్సన్కి. ఐ థింక్ ఒక 70 అలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి తిరుపతికి. మళ్ళీ తిరుపతి నుంచి శ్రీశైలం అనే బస్సెస్ ఉంటాయన్నమాట, అదే లాస్ట్ స్టాప్. ఆ బస్ వచ్చేసి 55 రూపీస్ టికెట్ అండ్ అది కూడా లేడీస్కి ఫ్రీ అనమాట. ఇంకా నార్మల్గా వేరే బస్సెస్ అయితే మాకు తెలియదు, అది మీరు ఏ ట్రావెల్ని చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి కూడా మీ బడ్జెట్ ఉంటుంది అనమాట. ఇఫ్ మీరు బెంగళూరు నుంచి వస్తే డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది ప్రైవేట్ బస్సెస్ ఎలా ఉంటుంది, మేబీ ఒక 3కి అలా ఛార్జ్ చేస్తుంది టికెట్. సో అలా అయితే వెళ్ళిపోయాం మేము. బస్ వచ్చేసి డైరెక్ట్ టెంపుల్ ముందరే స్టాప్ చేస్తారు. అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే అది టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట. ఆ వీడియో కూడా మీకు డిస్ప్లే మీద స్క్రీన్ షేర్ చేస్తాను అనమాట. అక్కడ మనము ఎంట్రన్స్లో వెళ్తాము. అక్కడ చాలామంది మనకి లైక్ చెప్పల్ స్టాండ్ ఇక్కడ ఉంది అండ్ పూజకి ఇవన్నీ తీసుకోండి, రూమ్స్ తీసుకోండి, ఇలా అంతా మనకి ఫోర్స్ చేస్తారనమాట. సో నేనైతే రూమ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇఫ్ మీరు చాలా దూరం నుంచి వచ్చి నైట్ అక్కడ స్టే చేయాలి, లేకుంటే ఫ్రెష్ అవ్వాలి, ఆబ్వియస్లీ అంటుంటారు కదా నిద్ర చేసిన తర్వాత అలానే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళకూడదు అని చెప్పి. సో ఇప్పుడు మీరు నైట్ ఒకవేళ మీ ఊరు నుంచి వచ్చి బస్లో అలా నిద్రపోయింటే మీరు ఫ్రెష్ అవ్వను, అక్కడ రూమ్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా జస్ట్ ఒక 500 1K పర్ నైట్ అలా ఉంటుంది. వాళ్ళే బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అవన్నీ ఇస్తారు. మేమైతే 1 డే ట్రిప్ కాబట్టి మేము రూమ్స్ అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ప్రైజెస్ కూడా మాకు అంతగా తెలియదు అనమాట. బట్ నేను జస్ట్ ఒక చిన్న బ్యానర్స్ అని చూసాను. అక్కడ 700 1K, మ్యాక్సిమం 1K ఉంటుంది అంతే పర్ నైట్, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా మీరు లగ్జరీగా ఇలా చూస్ చేసుకుంటే మేబీ మీరు 2K 3K మ్యాక్సిమం, అంటే దానికి మించి ఎంత ఎక్కువ ఏమీ ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి స్టేస్కి కూడా మీరు దూరంగా వెళ్ళనవసరం లేదు. మీరు జస్ట్ బస్ దిగిన వెంటనే అక్కడే మీకు చాలా బోర్డ్స్ అనేది చూస్తుంటారు, రిసార్ట్స్ ఆర్ రెసిడెన్సీస్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టేస్ అనమాట. తర్వాత మేము ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాము. లైక్ చాలామంది యాక్చువల్లీ అక్కడ చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. దానికి వచ్చేసి ఎలా అంటే చాలామంది ఇక్కడ చెప్పల్ స్టాండ్ అండ్ పూజకి ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఇది చేసుకుంటే మంచిది, అది చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ అవి ఏమీ నమ్మకండి అసలు. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, మీరు ఎక్కడ దిగినా కూడా బస్ అక్కడ నుంచి ఆటో తీసుకోండి. లేదు మీకు ఆ ప్లేస్ బాగా తెలుసు అండ్ గూగుల్ మ్యాప్లో చూపించదు 4th గేట్ అని చెప్పేసి, మీరు అక్కడక్కడ కనుక్కొని వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే ఆ టెంపుల్ సరౌండింగ్స్ వాళ్ళంతా మేబీ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారో ఏమో, మాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా 4th గేట్ ఎక్కడా అని అడిగారనుకో, డెఫినెట్గా వాడు 4th గేట్ వచ్చేసి అప్పుడెప్పుడో ఉంది ఇప్పుడు లేదు అని ఇలా అబద్ధాలు అయితే ఆడతారు. బికాజ్ 4th గేట్ దగ్గరికి వెళ్తే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఫ్రీ లగేజ్ కౌంటర్స్ అండ్ ఫ్రీ చెప్పల్స్కి అండ్ ఫ్రీ ప్రసాదం స్టాల్ అండ్ నిత్య అన్నదానం కూడా అక్కడ ఉంటుంది.
తర్వాత అక్కడ ఫ్రీ లాకర్స్ అవన్నీ ఉన్నాయంట, బట్ నేనైతే విజిట్ చేయలేదు, అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు, మాకు టైం లేదనమాట. బట్ అక్కడ ఫ్రీ లాకర్స్ ఉన్నది, ఒక హాల్ లాగా ఉన్నదనమాట. అంటే మీరు జస్ట్ నైట్ అంతా అక్కడ అవసరం లేదు, జస్ట్ ఊరికే 2 to 3 hours అలా ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటే ఆ హాల్ దగ్గరికి వెళ్ళి లాకర్లో మీ బిలాంగింగ్స్ అన్ని పెట్టి లాకర్స్ వేసుకొని తర్వాత మీ పక్కనే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, మీరు ఫ్రెష్ అయిపోయి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళచ్చు. సో యా, ఇది వచ్చేసి అబౌట్ ఫ్రీ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుకేతు పూజ. మీరు 4th గేట్ దగ్గర అయినా మీరు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ గేట్ అయినా సరే మీకు ఒక డిజిటల్ థింగ్స్ అనేది ఉంటాయి అనమాట. ఇఫ్ ఫస్ట్ గేట్ నుంచి అయితే మీకు చాలా ఉంటాయి, ఇంకా అన్ని గేట్స్ దగ్గర జస్ట్ ఓన్లీ 1, 2, 3 అలా ఉంటాయి అనమాట. ఆన్లైన్ కూడా మీకు బుక్ చేసుకోవచ్చు, బట్ నాకైతే తెలీదు, అవే మేము చేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు డిజిటల్ది ఉంటుంది అనమాట. అది అక్కడ మీరు జస్ట్ మీ నెంబర్ అనేది ఎంటర్ చేసేయాలి, ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్ మీదకే మీకు ఆ టికెట్ అనేది అది ఇస్తుంది. సో యా, అక్కడ రాహుకేతు పూజకి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే అక్కడ రాహుకేతు పూజ అండ్ సమ్ సేవ అవన్నీ వస్తాయి అనమాట. అవన్నీ నాకు అంతగా తెలియదు. జస్ట్ రాహుకేతు పూజ వచ్చేసి రాహుకేతు పూజలో 500, 750, 1500, 2500 అండ్ 5000 ఇలా 5 టైప్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ 5 టైప్స్ ఎందుకు అని అంటే, ఇఫ్ మీరు 500ది చూస్ చేసుకున్నారు అనుకో, అండ్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే 500 అయితే కనుక మనకి నార్మల్ క్యూ ఏమీ స్పెషాలిటీ ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ అయితే, మీరు ఏదైనా తీసుకోండి, పూజ అయితే సేమ్ ప్రాసెస్, జస్ట్ మనము ఎంత దగ్గరగా దేవుడికి చేస్తున్నాము అదే జస్ట్ మెయిన్ డిఫరెన్స్ అంతే ఈ 5 టైప్స్లో. సో 500కి వచ్చేసి 500కి 750కి క్యూ సేమ్ అనమాట, అసలు డిఫరెన్సే ఉండదు. జస్ట్ ఇప్పుడు 500కి ఒక 10 members చూస్ చేసుకుంటే, 750కి ఒక 5 members చూస్ చేసుకుంటే అప్పుడు 750 వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు. ఈ 500 వచ్చేసి 7 members చూస్ చేసుకొని 750 వచ్చేసి 100 members చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ 500 వాళ్ళే త్వరగా వెళ్ళిపోతారు అనమాట. ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ 750 వచ్చేసి క్యూ కొంచెం మధ్యలో జస్ట్ ఒక 2 to 3 minutes ఆ క్యూ అనేది కట్ అయిపోయి డైరెక్ట్ హాల్కి వెళ్ళిపోతుంది అనమాట. 500 వచ్చేసి ఒక 2 minutes ఎక్కువ క్యూలో వెళ్ళి హాల్కి వెళ్తుంది అనమాట. అండ్ 500లో వచ్చేసి ఒక ఐ థింక్ 100 people, ఒక 50 people, అంతా 50 people కలిపి ఒక హాల్ ఉంటుంది, ఒక దేవుడు ఉంటారు, పూజ సేమ్ ప్రాసెస్, వాళ్ళు చెప్తూ ఉంటారు, మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఉండొచ్చేమో, నాకైతే అంతగా తెలీదు. బట్ మీ లాంగ్వేజ్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని అడిగితే మేబీ వాళ్ళు అరేంజ్ చేయొచ్చు, చేస్తారు కూడా అనుకుంటాను. అండ్ తెలుగు అయితే మెయిన్ అది ఎక్కువ, బికాజ్ అది ఆంధ్రాలోనే ఉంది కాబట్టి తెలుగులోనే ఎక్కువ చేస్తారనమాట. సో యా, ఇలా 50 peopleకి పూజ అయితే చేస్తారు 500కి. అండ్ 750కి వచ్చేసి సేమ్ పూజనే, బట్ అక్కడ వచ్చేసి ఒక 30 to 40 people, జస్ట్ ఒక 10 members డిక్రీజ్ అవుతారు అంతే. సేమ్ హాల్, సేమ్ దేవుడు, జస్ట్ 10 people డిక్రీజ్ అవుతారు, దట్స్ ఇట్. ఇది 750. అండ్ 1500కి వచ్చేసి ఈ క్యూ అనేది, ఇఫ్ మనకి ఈ రెండు 500, 750 అనేది ప్యారలల్గా వెళ్తాయి. 1500 అనేది కంప్లీట్లీ డిఫరెంట్ క్యూ అనమాట. అది వచ్చేసి వేరే డిఫరెంట్ క్యూ, అది కూడా క్యూ ఉంది, బట్ ఎక్కువ మంది చూస్ చేసుకోరు కాబట్టి అది చాలా త్వరగా అయిపోతుంది. ప్లస్ మెయిన్ ఏమంటే 1500కి ఒక ఐ థింక్ ఒక 20 people ఉంటారు అంతే, ఎక్కువ ఉండరు. ఒక 20 people per batch అనమాట. జస్ట్ పీపుల్ కౌంట్ అనేది తగ్గుతుంది. ప్లస్ మనము కొంచెం దేవుడికి దగ్గరగా ఆ పూజ చేయొచ్చు. ఇది 1500కి. 2500కి ఎలా అంటే, మనం దర్శనానికి వెళ్తాం కదా, దర్శనానికి దేవుడి గుడిలోనే మనకి చేస్తారనమాట 2500. దానికి ఒక 10 people ఉండొచ్చు అంతే. సో అది వచ్చేసి సేమ్ ప్రాసెస్సే, జస్ట్ చెప్పిన లేదా, జస్ట్ దర్శనానికి మధ్యలో చేస్తారు, గుడి మధ్యలో. అండ్ మెయిన్ 5000, ఇది వచ్చేసి దేవుడికి గర్భగుడిలోకి వెళ్ళి తీసుకెళ్ళి మరీ చేస్తారనమాట. అది ఒక మేబీ ఒక 2 to 3 people అంతే, ఎక్కువ ఉండదు. 5000ది గర్భగుడిలోకి తీసుకెళ్ళి చేస్తారు. సో మీకు కావాలనుకుంటే 5000 అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళి తీసుకెళ్తారు. బట్ పూజా ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. అండ్ మనం ఏమీ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం టికెట్ తీసుకొని అక్కడ మనం బుక్ చేసిన తర్వాత అదే ఆ మిషనే మనకి టికెట్ జనరేట్ చేస్తుంది. ఒక QR కోడ్ అనేది ఉంటుంది, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ QR కోడ్ అనేది మీకు టికెట్స్ ఆ క్యూలో ఏం చేస్తారంటే ఇలా మర్చి అలా మర్చి జోబ్లో పెట్టుకొని ఇదంతా చేస్తారు కదా. బట్ మేక్ షూర్ ఆ QR టికెట్ అనేది
ఆ క్యూఆర్ అనేది నలగకుండా కొంచెం చినగకుండా ఇలా అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు స్కాన్ చేస్తారు అలా చేయకముందు. స్కాన్ చేసి అది యాక్సెస్ అయితేనే మీకు పూజ సామాగ్రి అంతా ఇస్తారు. రాహుకేతు క్లాత్స్ అండ్ రాహుకేతు 2 నాగుపాములు సిల్వర్వి ఇస్తారనమాట. అండ్ నిమ్మకాయలు, కొన్ని సీడ్స్, పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు, మనం మేమే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి రాహుకేతు గురించి. అండ్ మేమైతే ఫస్ట్ రాహుకేతుది చూసుకొని తర్వాత, అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ రాహుకేతు చూసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఆ రాహుకేతు సిల్వర్వి ఇస్తారు కదా, అవి వచ్చేసి దర్శనం తర్వాత హుండీలో వేయాలి. మనము ఇలా 3 times మనం అనుకొని తర్వాత హుండీలో వేయాలి. సో బెస్ట్ ఫస్ట్ రాహుకేతు తీసుకొని తర్వాత మనము దర్శనానికి వెళ్ళాలి. మేమైతే రాహుకేతు ఫినిష్ చేసుకొని ఫుడ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే అప్పటికి 3 o'clock అయిందనమాట. ఐ థింక్ పూజ మ్యాక్సిమం ఒక 40 minutes ప్లేస్ చేసుకుంటుంది. ఒక 40 minutes పూజ ఉంటుంది అనమాట. తర్వాత అసలు మేము మార్నింగ్ ఏమీ తినలేదు. సో బెస్ట్ తిని మళ్ళీ దర్శనానికి వెళ్దామనేసి మేమైతే ఫుడ్ కానీ బయటకు వచ్చాము. 4th gate యాక్చువల్లీ మేము ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యాము. తర్వాత తెలిసిన 4th gate దగ్గర ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి, అంటే 4th gate దగ్గరే రావాలి అని లేదు, జస్ట్ ఎలానో బయట వచ్చేసామన్నమాట. అది ఏ గేట్ మీద వచ్చామో కూడా మాకు తెలీదు. బయటకు వచ్చి చూస్తే అది 4th gate అనమాట. 4th gate పక్కన ఇటు పక్కన చూస్తే నిత్య అన్నదాన సేవ, ఈ పక్క ప్రసాదం స్టాల్ అండ్ ఈ పక్క ఫ్రీ వాష్రూమ్స్ అండ్ చాలా క్లీన్ ఉన్నాయి. అండ్ తర్వాత ఆ పక్క హాల్ అండ్ లాకర్స్ ఫ్రీ థింగ్స్. అండ్ ఇటు సైడ్ చూస్తే లగేజ్ కౌంటర్, ఫ్రీ లగేజ్ కౌంటర్ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, చాలా భద్రంగా అయితే స్టోర్ చేసుకుంటారు. అండ్ మనము రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఫుల్ హాల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి ఇలా. అందుకే నేను మీకు 4th gate సజెస్ట్ చేశాను, అది చాలా బెస్ట్ అనమాట. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ చూసి తర్వాత మరి వెళ్ళాలి. సో మేమైతే నిత్యం అన్నదాన సేవకి వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ చాలా ఫుల్ క్యూ ఉందనమాట. బట్ ఎలా అయినా వెళ్ళాలి కదా. సో మీరు ఇఫ్ మీకు టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి అని అనుకుంటే డెఫినెట్గా చుట్టూ కాకపోతే కొంచెం ముందరికి వెళ్తే ఫుడ్ స్టాల్స్ అనేది ఉంటాయి. అక్కడ మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు అన్నదానం ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే మీకు టైం ఇంకా చాలా ఉంది, ఇట్స్ ఓకే అని అనుకున్నప్పుడు మీరు ఇక్కడ క్యూలో పడవచ్చు. క్యూ మీకు డెఫినెట్గా 1.5 hour అనేది టైం తీసుకుంటుంది, మినిమం 1.5 hour తీసుకుంటుంది అనమాట. అండ్ క్యూలో ఎంటర్ అయ్యేక ముందు కూడా అంటే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, లైక్ ఫ్యాన్స్ అండ్ కూర్చోడానికి చైర్స్ అవన్నీ ఉంటాయి. అదంతా మనకు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఫుడ్ చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సేమ్ 4th gateలోనే మీరు ఎంటర్ అయిపోవచ్చు మళ్ళీ దర్శనానికి కూడా. అక్కడ వచ్చేసి ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట. సో బెటర్ ఆ ఫ్రీ లగేజ్ కౌంటర్లో పెట్టేయచ్చు. ఆర్ ఎల్స్ మీ వాళ్ళలో ఎవరైనా ఒకరు దర్శనానికి నేను రాలేను, ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటే వాళ్ళకి ఇచ్చి అక్కడ ఎక్కడైనా రెస్ట్ తీసుకోమని చెప్పచ్చు. చాలా మంచిగా ఉంది ప్లేస్ అంతా అక్కడ. ఇలా పెట్టచ్చు. అండ్ మీరు తెలియకుండా తీసుకెళ్ళినా కూడా అక్కడ మధ్యలో స్కానర్ ఉంటుంది అనమాట, డెఫినెట్గా దొరికిపోతారు అక్కడ. సో బెటర్ నాట్ టు టేక్ ద ఫోన్స్. అండ్ స్మార్ట్ వాచెస్, అనలాగ్ వాచెస్ ఆర్ అలౌడ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దర్శనానికి టికెట్స్ వచ్చేసి 50 rupees టికెట్ అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట. ఫ్రీ దర్శనం 50 rupees దర్శనం అండ్ 200 శీఘ్ర దర్శనం. 50 rupees దర్శనం అండ్ ఫ్రీ దర్శనం ఇవి రెండు వచ్చేసి సేమ్, అసలు మీకు సేవ్ అవ్వదు అనమాట. జస్ట్ సేమ్ ప్యారలల్, జస్ట్ సేమ్ లైక్ రాహుకేతు పూజకి ఎలా అయితే ప్యారలల్ లేదో ఇది కూడా సేమ్. బట్ ఫ్రీ దర్శనం ఎలా అంటే మనకు ఇలా ఎంటర్ అయ్యామనుకో కొంచెం ఇలా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇలా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు 50 rupees వాళ్ళతోనే మనం కలుస్తాం. వాళ్ళకి ఈ రౌండ్ లేదనమాట, స్ట్రైట్ వెళ్ళిపోతాం. కానీ అక్కడ వాళ్ళు ఏం మిస్ అవుతారంటే, ఇప్పుడు ఫ్రీ దర్శనం వాళ్ళు అయితే కనుక మధ్యలో లింగాస్ ఉంటాయి, లైక్ తెనాలి రామకృష్ణుడు ప్రతిష్ఠించిన లింగం అండ్ కుబేరస్వామి ప్రతిష్ఠించిన లింగం, ఇలా చాలా లింగాలు అనేది వాళ్ళు కొంచెం మిస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్ వ్యూ కదా. మనం ఏమంటే టెంపుల్ని సరౌండ్ చేసి వెళ్తున్నాం. సో అప్పుడు మనము సరౌండింగ్స్ అని మనము దర్శించుకొని వెళ్ళాలి. మనం వచ్చేది టెంపుల్కి అన్నీ చూడనే కదా. సో బెటర్ టు టేక్ ఫ్రీ దర్శనం. ఎందుకంటే మీరు అన్నీ చూసుకోవచ్చు, అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దర్శించుకొని మంచిగా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇఫ్ మీకు టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే కొంచెం త్వరగా అంటే 50 rupees దర్శనం అండ్ జస్ట్ ఒక 10 minutes ఆఫ్ వేరియేషన్ అంతే, ఫ్రీకి అండ్ 50కి. సో
అక్కడ మనము మిక్స్ అయిపోతాము. మిక్స్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అనమాట. 50 రూపీస్ లేదు, ఫ్రీ దర్శనం లేదు, అందరూ ఒకటే దారి అనమాట. దర్శనానికి కూడా మనకి 1.5 అవర్ పడుతుంది. అండ్ 200 శీఘ్ర దర్శనం. ఇది వచ్చేసి మీకు ఏ క్యూ ఉండదు. డైరెక్ట్ మెయిన్ అండ్ దర్శనం చేసుకునే గుడి కాకుండా బయట గుడి ఉంటుంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ ఉండిపోతుంది. ఈ చిన్న చిన్న గుడిలు, లింగాలు ఇవన్నీ అస్సలు ఏమీ దర్శించుకోవడానికి స్కోపే లేదు. డైరెక్ట్ జస్ట్ ఒక 10 minutes అంతే, డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి దర్శనం టికెట్ ప్రైజెస్ వేరియేషన్స్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీరు మళ్ళీ 4th గేట్లోకి వచ్చి మీ లగేజ్ అన్ని తీసుకొని ఇటు సైడ్ షాప్స్ అన్నీ ఉంటాయి, అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీకు ఇంకా టైం ఉంది అని అంటే. అండ్ ప్రసాదం కూడా బయట ఉంటుంది అనమాట. ఇదంతా వచ్చేసి ప్రసాదం థింగ్స్. అండ్ పైన ఏదో టెంపుల్ ఉందంట, అది మేము వెళ్ళలేకపోయాము. అది టెంపుల్ లేదు, బికాజ్ మేము 1 day ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. 2nd డేకి క్లాత్స్ అవంతా ఏమీ తీసుకోలేదన్నమాట. సో మాకు అది స్కోప్ లేదు. బట్ పైన ఏదో టెంపుల్ ఉంది. మీరు నా షార్ట్ చూస్తే టెంపుల్ ఎంట్రన్స్ అని చెప్పి నేను ఒక వీడియో, షార్ట్ స్మాల్ క్లిప్ అనేది పెట్టాను అనమాట. ఫస్ట్ షార్ట్ వచ్చేసి శ్రీశైలంది. అక్కడ మీరు పైన చూస్తే శివ అండ్ పార్వతీమ వాళ్ళ ఇద్దరు చాలా పెద్ద విగ్రహం అనమాట పైన ఉంది. అది మేము మిస్ అయ్యామన్నమాట. చూద్దాం, 2nd time వెళ్తే ట్రై చేస్తాం కవర్ చేయడానికి. బెటర్ 2 days స్టే చేయొచ్చు దానికి. సో ఇది వచ్చేసి మొత్తం శ్రీకాళహస్తి. సో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ అక్కడ రూమ్స్ అస్సలు దొరకలేదు అది ఇది అని అంటే అసలు నమ్మకండి, డెఫినెట్గా. అండ్ మీరు ఎంటర్ అయిన వెంటనే ఆటో వాళ్ళు కూడా మీకు స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడ రండి, ఇక్కడ ఉంటాము, ఇక్కడ రండి, ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఫుల్ అయిపోయాయి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి అని ఫోర్స్ చేస్తారు. ఏవి నమ్మకండి. బెటర్ మీరు అక్కడక్కడ చూడండి, కొంచెం ఓపిక్గా ఒక 5 minutes కొంచెం ఓపిక పెట్టి కొంచెం వెతికితే డెఫినెట్గా మీకు దొరుకుతుంది. లేదు వెతికే ఓపిక లేదు, వాళ్ళు చెప్పిందే వెళ్ళిపోతాం, మనీ పెట్టేస్తాం అంటే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి శ్రీకాళహస్తి గురించి. అండ్ శ్రీకాళహస్తి వచ్చేసి మెయిన్ జ్యోతిర్లింగం. యాక్చువల్ మేము వెళ్ళింది మాసిక్ శివరాత్రి అంట, ఆ రోజు చాలా మంచి రోజు. అండ్ రష్ కూడా చాలా చాలా ఉంది రష్. యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళడం చాలా బెస్ట్ అయింది. మా పూజ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత దేవుడా ఎందుకులే అసలు మనుషులు చీమల్లాగా కనిపిస్తున్నారు పైన నుంచి, ఎంతమంది ఉన్నారు. మేము ముందు వెళ్ళి చాలా మంచి పని చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ శ్రీకాళహస్తి. అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టే, ఇఫ్ మీకు ఇంత డీటెయిల్ వీడియో వద్దు, జస్ట్ క్లిప్స్ షార్ట్ చాలు, ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి. అండ్ టైమింగ్స్ కూడా వచ్చేసి మీకు వేరే ఏమి లేదు. డెఫినెట్గా 24 hours అంటే రాహుకేతు పూజ వచ్చేసి అది టైమింగ్స్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది, రోజు అని ఏమి ఉండదు అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి, అంటే మార్నింగ్ ఒక 10 నుంచి ఈవినింగ్ ఒక 4-5 వరకు, ఈ టైం వరకే ఉంటుంది. మళ్ళీ నైట్స్ అవంతా ఏమీ ఉండదు. దర్శనం అయితే నైట్ ఒక 9-10 వరకు ఉంటుంది అనమాట, ఎర్లీ మార్నింగ్ నుంచి. ఆ తర్వాత నైట్స్ ఉండదు. దిస్ ఇస్. అండ్ లగేజ్ కౌంటర్స్ ఇవన్నీ 24 hours అవైలబుల్ ఉంటుంది. నిత్య అన్నదాన సేవ కూడా 24 hours అయితే అవైలబుల్ ఉంటుంది. 24 hours అన్నాను కదా అని చెప్పి నైట్ 2కి 3కి వెళ్ళి, 2 AM 3 AMకి వెళ్ళి ఫుడ్ కావాలి అని నిలబడితే పెట్టరు అనమాట. మామూలుగా మనము ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకుని లైక్ మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్, డిన్నర్, ఈ టైమ్స్ ఇవి ఉంటాయి అంతే. నిత్యం అన్నదాన సేవ అంటే మిడ్నైట్ స్నాక్స్ అదంతా ఉండదు అనమాట. సో this is about Shrikalahasti video. Don't forget to subscribe. Bye bye. Next video lo kalusukundam.